నమస్తే వైఎన్ఆర్ సూర్యాపేట సమీపంలోని బీబిగూడెం వద్ద కారు ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్. కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా 3 స్పాట్లోనే మృతి చెందినట్టు, 8 మందికి తీవ్ర గాయాలైనట్టు, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్కు తరలిస్తున్నట్టు సూర్యాపేట డీఎస్పీ తెలిపారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు ఆయన తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తున్న సూర్యాపేట డీఎస్పీ రవి. ఈరోజు 5 గంటల ప్రాంతంలో ఖమ్మం సూర్యాపేట మధ్యలో బీబిగూడెం శివార్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్సు కారు ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కించుకోవడం వల్ల అక్కడికక్కడే చనిపోయారు. ఒక 8 మందికి సింపుల్ ఇంజరీస్ ఉంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. 7 చిన్నపిల్లలు, 4 పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు 2 అక్కడనే యాక్సిడెంట్లో చనిపోయారు. పాప కూడా చనిపోయింది. 2 పెద్దవాళ్ళను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, వాళ్ళతో పాటు 6 మంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలను కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. చిన్న పాప, ఒక బాబుకు కూడా సీరియస్ ఉంది. అతను నీలఫర్ హాస్పిటల్ హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో బస్సు వెళ్ళాల్సిన మార్గంలో కన్నా రైట్ సైడ్ రావడం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఈ కారు బస్సుకి హిట్ జరిగింది. ఇందులో ప్రాథమికంగా అంచనా ప్రకారం బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను.